తెలుగురు చక్రవర్తి సత్యనారాయణ వరపుత్ర శ్రీ గురు కరుణాప పార్వతీ సమేత శ్రీ నిత్య నిర్భయానంద స్వగురో భజామ్యహం. శ్రీ వలసల గురుపీఠ సేవా సమాఖ్య ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు, ఈ సభకి అధ్యక్షులైనటువంటి మాకు సోగుదేవుల వారు, పరిపూర్ణ హోదా ప్రసార రత్న శ్రీ నిత్య నిర్భయానంగా మా సోగుదేవుడు నిత్య నిర్భయ నాయక్ గారికి భాగస్వామ్యాలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీ వలసల గురుపీఠ రాజయోగ సేవా సమాఖ్య ఆల్ ఇండియా అధ్యక్షులు, ఈ సభకి సర్వాధ్యక్షులుగా ఉంటూ మరి నాగులు వెంకటేశ్వర నాయక్ గారికి నా భాగస్వామ్యాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదికని అందించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ తెలంగాణ అఖిల మహాసభకు వచ్చినటువంటి అందరూ కూడా నా శిరసాంతంగా భాగస్వామ్యాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క అఖిల మహాసభకి రావడం మాకు పూర్వజన్మ శత్రువులు అనుకుంటున్నాను. మరి ఎంత మహాసభ మరి ఎప్పుడు కూడా తెలియకలిగినట్టు నిన్న నుంచి కూడా చాలా చక్కగా నిర్ణయించిన రాకపోయాము. మరి ఈరోజు ఉదయం చూస్తున్నామంటే మరి ఉదయం మరి రాజాకృష్ణ నాయక్ గారి యొక్క సభ, అలాగే ఎలాంటి గౌరవ ప్లేస డాక్టర్ గారు రెండో సభగా, మరి మూడో సభగా మా సభ్యులు నాయక్ గారి యొక్క సభగా మాకు పూర్ణ బోధకు పురుషుడు బహుజన్మ పుణ్య వశము చేత కొట్టవాళ్ళను అట్లు కాకపోతే అధికంగా సాధ్యము అఖిల జీవ సంఘ అన్నారు. ఈ పరిపూర్ణ బోధ మనకు తెలియాలంటే, ఈ పరిపూర్ణ బోధ పొందాలంటే, ఈ పరిపూర్ణ బోధ తెలుసుకోవాలంటే మరి కోటి జన్మల చైతన్య గారికి మానవ జన్మ రాజని చెప్పిన మహాత్ముడు. అలాగే మానవ జన్మ వచ్చినప్పుడు కూడా కోటి జన్మలు పుణ్యవశం చేత ఆత్మజ్ఞానాన్ని పొందుతారంట. అటువంటి ఆత్మజ్ఞానాన్ని కోటి జన్మలో పుణ్యం చేసుకునే కానీ ఈ యొక్క పరిపూర్ణ బోధ మనకి అర్థమని మహాత్ములు తెలియజేస్తున్నారు. అటువంటి యొక్క పరిపూర్ణ బోధ మరి ధారాళంగా మనకి పెద్దలు మహాత్ములు ఎంతో చక్కగా దూరంగా తెలియజేస్తున్నారు. మా గురుదేవుల వారు మరి మనకి ఏమి అక్షర జ్ఞానం తెలియనటువంటి యొక్క సమయంలో మరి ఆ యొక్క తుమ్మిది ఎలాగైతే ఆ పచ్చపుల్లని తీసుకొచ్చి ఆ గూడిలో పెట్టి ఆ తుమ్మిదిగా మార్చిందో, అలాగే మాకు ఏమి తెలియనటువంటి యొక్క అజ్ఞానమైనటువంటి మా అందరూ కూడాను ఆయన దేహమైనటువంటిది మరి సాంఘిక ద్వారా దేహాన్ని మోహం అనేటువంటిది పోగొట్టాలంటే సాంఘిక ద్వారా మరి పోగొట్టి, అలాగే దేవతా ప్రాంతి అనేటువంటిది కూడా తొలగించి ఆయన దేవుడు అప్పుడు లేడు, నీళ్ళలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్న పరమాత్మ నిజమైన దేవుడిని నువ్వు చూసుకో అని అర్థమర్థ సంయోగం చేత ఆత్మదర్శనం చేయించి, అలాగే ఈ లోక ప్రాంతం కూడా గురువుల మధ్య జతం వేసం విషం మధ్య జతం గురువుల మధ్య సమర్థంతో దర్శనం గురువైన మహానంతుగా మరి యొక్క పరమాత్మ వాడు పురుషోత్తమైన వాడు ఈ విశ్వమంతో కూడా నీళ్ళు ఉన్నాడు. అటువంటి పరమాత్మ నీలో ఉన్నాడు. ఆ పరమాత్మని దర్శించు. నీవు ఏ నదులకి నిధులకి క్షేత్రాలకి ఎలా ఉండలేదు అని మా గురుదేవుల వారు మాలో ఉన్నటువంటి ఏదైతే ఈశాత్రయాలు, వాచనాత్రయాలు, దేహాత్రయాలు, అవసరాత్రయాలు, గుణాత్రయాలు ఎన్నిటి కూడా వివరంగా చెప్పి మాలో ఉన్నటువంటి యొక్క గుణాలను కూడా ఒక్కొక్క అడిగినే కృష్ణప్రభుల వారు హృదయకరించి ఉన్నటువంటి సదయకి జగదానుడే మొదలైన శక్తుల లోపల గురుపదయములకు గడపవాలని భక్తుడైనప్పుడు, భ్రాంతి రహిత శక్తుడైనప్పుడు, ఇందురాజు ఇండినట్టు గుర్తించిన చేత సతిరిక లేనటువంటి అనుభవం కలిగింది అని వారు చెప్పినట్టుగా ఆ హృదయకరమైనటువంటిది మాలో ఉన్నటువంటి హృదయకరం ఏదైతే ఉందో అవన్నీ కూడా లభించి ఈనాడు యొక్క అఖిల మహాసభలో ఉపన్యాసంగా మాలో చెప్పుకున్నారంటే వారి యొక్క అనుగ్రహము, వారి యొక్క ఆశీస్సులే కానీ నాకేమీ లేదు. నాకు అక్షర జ్ఞానం కూడా లేనటువంటి యొక్క మా యొక్క ఏరియాకి వచ్చి ఎక్కడో కాకినాడ ప్రాంతాల ఆర్యవర్గమైనటువంటి రాజమ్మ నన్నటువంటి పుణ్యసంస్థ మరి వాళ్ళు జన్మించి నా పురే ప్రాంతాలన్నీ కూడా చేపలు పట్టుకుని బతికే వాళ్ళందరూ కూడా మాకు కూడా ఈ వేదాంతం అంటే ఏదో తెలియదు నాకు. అటువంటి వేదాంతాన్ని తెలియజేసి వేదాంతానికి అతీతమైనటువంటి ఏదైతే పరిపూర్ణం ఉందో ఆ పరిపూర్ణాన్ని కూడా పురుషుల ద్వారా నాకు
దర్శింపజేశారు. అటువంటి నాకు అంటే కష్టపడితే నీకై మీరు ఎడవచ్చు. నువ్వు పొగడటకు ఆ కాకపోతరేశ్వరుడు పంట కార్యమో నా తరమే అచల మనసుగా ఇప్పుడు నుండి భూమికి మానవులు చెందుకొచ్చారు. ఈ యొక్క మహాత్ముడు అంటే దేవతామూర్తులు మానస విగ్రహదారులై మన ముందుకు వచ్చారు. ఇది గురురాశులు కొడుకుంటూ దేవత రావాల్సినటువంటిది ఆయన సులువుగా అందజేస్తున్నారు. ఈ జన్మలో ఇప్పుడు మనం తెలుసుకోలేకపోతే మరి ఏ జన్మ వస్తామో ఎవరికి తెలియదు. మరి ఏ జన్మ వస్తే ఆ జన్మలో అనేక బాధపడాలి. అందుకనే ఇప్పుడే ఈ క్షణమే మహాత్ములు చెప్పేటువంటి యొక్క పరిపూర్ణ బోధని ఎందుకంటే ఎలాంటిది ఎందుకు ఎలా ఉండాలి ఎందుకంటే ఎలా తెలుసుకోవాలని అట్టిపట్టు తెలిసి మన నోట్లో పెట్టినట్టుగా మనకి అందిస్తున్నారు. ఇటువంటి సమయంలో మనకి 2004 ఉన్నటువంటి ఆది చేస్తుంటే అలివి కాకుండా దర్శన సాంప్రదాయ గురువుల్ని పొందడానికి అక్కడ నాలుగు ఉన్నటువంటి మనకు అనుభవంగా అందుకనే మరి తల్లిది తండ్రిది పేదలు దైవము విశ్లేషుడవు ఎల్లగా దేవుడవు నువ్వు నల్లగా ఇంటికోత రక్తములు ఇంత మరి తల్లిదండ్రులు తండ్రి గారు గురువు గారు ఎల్లరూ కూడా దేవుడు గాను ఆ గురుదేవుడు రాదు ఆవులున్న తత్వము ఎవరు ఎరుగుదరు శివుడే గురువు మనం వచ్చి బోధించుకున్న నవ్యతర పోషించని అని మనకి తెలియజేస్తున్నారు. మన ఉద్యోగాలు మరి ఎటువంటి సంప్రదాయంగా వారు కూడా ఆశ్రయించారు. సద్గురు మహారాజు వారికి సద్గురు మహారాజుకి ఇప్పుడు సత్యానంద ముకుందయ్య గారు